నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. కూకట్పల్లి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కూకట్పల్లిలో నిన్న జరిగినటువంటి ఒక మర్డర్ చాలా కలకలం రేపుతూ ఉంది. మనం ఇప్పుడు కూకట్పల్లిలో ఉన్నటువంటి దయార్గూడ అండ్ సంగీత్ నగర్ కాలనీలో ఉన్నాం. ఇదే ఏరియా అంతా కూడా కూకట్పల్లి ఇన్ఛార్జ్ బండి రమేష్ గారు కూడా, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఈ మర్డర్ సంబంధించినటువంటి కారణాలు ఏంటి, ఆ పాపని ఎందుకు చంపాల్సి వచ్చింది ఏంటి అనేది అనేక రకాలైనటువంటి ఎంక్వైరీస్ ఆల్రెడీ లోపల జరుగుతూ ఉన్నాయి. పోలీసులందరూ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో రమేష్ గారిని అడుగుదాం అసలు, ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి అంశాలు ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు, సార్, ఆ పాపను చూస్తే చాలా చిన్న ఏజ్లో కనపడుతుంది, కానీ విజువల్స్లో చూసాం, ఫొటోస్లో కూడా చూసాం. దాదాపుగా ఒక పొట్ట మీద అయితే ఒక 4-5 పోట్లు అయితే కనపడతా ఉన్నాయి, కత్తిఘాట్లు. సో అసలు ఏం జరిగింది, మీ నోటీస్కి వచ్చినటువంటి అంశాలు ఏంటి సార్? అంటే పొట్ట మీద ఉన్నాయి కత్తిఘాట్లు, మెడ మీద ఉన్నాయి, అన్ని చిన్న చిన్న ఘాట్లు పొడుచున్నాయి. అయితే సీసీ కెమెరాల్లో అబ్జర్వ్ చేస్తేనేమో ఏమీ క్లారిటీ దొరకట్లేదు. ఎందుకంటే మార్నింగ్ తల్లిదండ్రులు బయటికి వెళ్ళినవి రిజిస్టర్ అయి ఉన్నాయి ఈ గేట్లో నుంచి. ఓకే, అలాగే మళ్ళీ 12:40, 12:45 ఆ టైంలో వాళ్ళ ఫాదర్ మళ్ళీ రిటర్న్ రావటం ఉంది. కానీ ఈ మధ్యలో ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అనేది ఎక్కడ రిజిస్టర్ అవ్వాల. అది కొంచెం ఏం అనుమానాస్పదంగా ఉంది ఒకటి. రెండోది, సరే మెయిన్ గేట్లోంచి వెళ్ళకపోయినా పక్క నుంచి అటు నుంచి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పక్క బిల్డింగ్ కూడా దగ్గర దగ్గర రెండు అంటుకొని ఉన్నాయి. అది ప్లస్ ఈ కాంపౌండ్ వాల్ దూకి వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంది. సో ఏదేమైనా జరిగి ఉండొచ్చు. బట్ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇక్కడ ఇటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. డీసీపీ సురేష్ కానీ, ఏసీపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళంతా పోలీసు సుబ్బారావు అందరూ ఇక్కడే ఉన్నారు. సిఐ గారు నిన్నటి నుంచి వాళ్ళు తీవ్రంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ పోస్ట్ మార్టం అయిపోయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఇంకా తేలాల్సిన నిజాలు ఉన్నాయి రావాల్సిన బయటికి. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా క్లారిటీ బయటకు వస్తే కొంత మనకి ఇది దొరకవచ్చు, కొన్ని క్లూస్ దొరకవచ్చు అని అనుకుంటా ఉన్నాము. బట్ వాళ్ళ అమ్మా నాన్న చెప్పి, ఎందుకంటే పిల్ల పోయిందని దీంట్లో అమ్మా నాన్న షాక్లో ఉన్నారు తల్లిదండ్రులు. మరి వాళ్ళు కూడా అడిగితే మాకు ఎవరితో ఎటువంటి తగాదాలు పంచాయతీలు లేవని చెప్పి కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు అయితే. బట్ ఏదేమైనా వాళ్ళు కూడా షాక్లోంచి బయటికి రావాలి, అనుకోని సంఘటన. కాబట్టి ప్రభుత్వం అయితే పూర్తిగా పిల్ల తల్లిదండ్రులకి సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అట్లాగే చట్టం తన పని చేస్తూ ఉంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సాధ్యమైనంత వరకు నేను కూడా ఇవాళ ఈరోజు సాయంత్రానికల్లా ఏంటి అనేది ఒక క్లారిటీకి వస్తారు పోలీసులు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఒక అనుమానితుడు అయితే ఉన్నారు, అతను తీసుకెళ్ళి పోలీసులు చాలా కొట్టారు, బట్ అయినా కానీ నిజాన్ని బయటికి రావట్లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాదు ఇవన్నీ ఊరికే బయట పుకార్లే కానీ ఇంకా అందాక రాలేదు. పోలీసులు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నమాట వాస్తవం. చుట్టుపక్కల అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా పైన డీసీపీ గారు ఉన్నారు ఇంట్లో ఉండి, ఆయన ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మన ఊరికి పుకార్లను ఇచ్చేయడం కంటే కూడా పసిబిడ్డ పోయింది, బాధలో ఉన్నాం. కాబట్టి ఏదేమైనా జరిగిన సంఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేమైతే పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున కూడా. తల్లిదండ్రులతో మీరు మాట్లాడారు? అంటే నిన్న నేను లేను, అవుట్ స్టేషన్ ఉన్నాను. పొద్దున వచ్చేవాడికి వాళ్ళు ఆల్రెడీ సంగారెడ్డి వెళ్ళిపోయారట. వీళ్ళైతే అవసరమైతే అక్కడికి వెళ్ళి ఒకసారి మాట్లాడొస్తాం. ప్రభుత్వం నుంచి మనం సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం.